భీమిలి కేంద్రంగా రాజకీయం వేడెక్కింది. మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గంటా తనపై చేసిన వ్యాఖ్యలకు అవంతి గట్టి సమాధానం ఇచ్చారు. భీమిలి సెంటర్గా నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు చెప్పిన వ్యక్తి అయితే 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఈ పార్టీలో ఉండి ఆ ముందు రోజులో ఢిల్లీలో పెట్టిన ధర్నాలు కూడా పాల్గొని జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు తను మాట్లాడిన స్టేట్మెంట్ మీ అందరి అన్ని పేపర్లలో వచ్చింది. ఇదైతే రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడటం కాదు. ఒక ఉగ్రవాది, ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, సమాజానికే చాలా పెను ప్రమాదం, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి. ఎవరి గురించి? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీ చీఫ్ గురించి. మొన్న ఒక నెల రోజులు కూడా కాల పూర్తిగా ఏదైతే పార్లమెంట్లో ఈబీసీ రిజర్వేషన్స్ 10% పెట్టిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కాపులకి 5% రిజర్వేషన్ పెట్టిందో చంద్రబాబు నాయుడు గారికి నాతో పాటు మా పక్క నుండి పాలాభిషేకం చేస్తున్న ఫోటో ఇది. ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాపులకి ఎంత బ్రహ్మాండంగా చేశాడు, ఆయన కాపు మిత్ర, ఆయన మించిన వ్యక్తి లేడు, ఇటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేయాలి. పార్టీ మారడం అనేది ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్. ఎవరు ఎప్పుడు పార్టీ మాత్రం మార్చుకోవచ్చు. మారేటప్పుడు మనం పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం నైతికంగా మన బాధ్యత. తర్వాత అప్పుడు దాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు, నీ యొక్క విజన్ వేరు, అవి వేరు ఇవి వేరు, అవతల వాళ్ళు దుర్మార్గులు, ఇడియట్స్, స్కౌండర్స్, ఉగ్రవాదులు, ఆర్థిక నేరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మారటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇది జంపింగుల టైం, నో డౌట్. ఎలక్షన్లో వచ్చే టైంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అటు నుంచి మారుతూ ఉంటాయి. మారేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్, మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని చెప్పని ఆ చేసిన చేతులు తడి ఆరకముందే పోయి మళ్ళీ అక్కడ రంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ప్రజలు హర్షిస్తారని అనుకోవట్లేదు. సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రి ఆయన క్యాబినెట్ కొలిగే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి సిట్టేయాలని చెప్పి అందుకని నేను చెప్తాను. చెప్పవసల్లా విశాఖపట్నంలో 6 ఏళ్ళ కొల్లూరు దగ్గర నుంచి 60 ముసలి గవర్నమెంట్ చెప్తాను. కాబట్టి దయచేసి నా జోలికి రావద్దండి. నేను పాజిటివ్ పాలిటిక్స్ చేసాను, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసాను. ఎథిక్స్ గురించి మాట్లాడాలి, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలి అని అంటే మీ గురించి అడగాలంటే అందరికంటే బాగా అయిన పాత్రగా చెప్తారు. మీ గురించి ఎలా రాజకీయాల్లోకి మీరు ఎలా వచ్చారు, ఆయన ఎలా తీసుకొచ్చాడు, ఆయన 5 సంవత్సరాలు మిమ్మల్ని జిల్లాలో ఎలా తిప్పారు, ఆయనకి మీరు ఆఖరి తిరిగి ఏం చేస్తారు, ఆయనకి కానీ పార్టీకి. కాబట్టి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ రోజున మీరు పాముని జేబులు పెట్టి తిరుగుతున్నారు. గంటాకర్ అనే పాము ఆయన ఏదో మన దురస్తారు అనుకోబాకండి. కాబట్టి ఆయనకి వాళ్ళది అతి ప్రేమ కారిపోతుంది. జిల్లా ఆయన పార్టీ గురించి మాట్లాడతారంటే, లాయల్టీ గురించి మాట్లాడతారు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతారు. మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ అటెండ్ కాదు. ఒక్కరోజు రికార్డు చూసుకోండి టీడీపీ ఆఫీసర్. ఆయన నా గురించి విమర్శిస్తాడు. నేను పార్టీ చెప్పింది ఏ పార్టీలో నా పార్టీకి సిద్ధాంతం పట్టుకుని పనిచేసిన మనిషి. గంటా శ్రీనివాసరావు గారు నాకు చంద్రబాబు గారు రోల్ మోడల్. కరెక్ట్, ఆయన రోల్ మోడల్. ఎందుకంటే పక్కనే ఉండి నమ్మించి మోసం చేయడం ఆయనకు అలవాటు. అలాగే ఆయన రూట్లో వెళ్ళి ఈయన కూడా నమ్మించి మోసం చేద్దాం అనుకుంటారు. లోకేష్ బాబు గారు ఇప్పటికైనా కొంచెం జాగ్రత్త ఉన్నారు. ఈయనతో ఈయన లక్ష్యం భీమిలీ కాదు, అమరావతి ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారు అలాగే అలాగే ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం కాదు. ఈయనకి ఏంటంటే వాళ్ళ 2 విజయంకులు ఉన్నారు ఎమ్మెల్యేలు అని. తర్వాత భీమిలీ ప్రజానికాన్ని వాళ్ళ ఆయన ఎలా చూస్తున్నారంటే పుంగులో చూస్తున్నారు మంత్రి అయిన తర్వాత. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఎక్కడైనా నేను డబ్బులు ఉన్నాయి, ఎక్కడైనా పోటీ చేస్తే డబ్బులతో గెలిచేయగలనుకుంటున్నాడు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఆయన గురించి అందరూ తెలుసుకున్నారు. ఒకటి అడుగుతున్నాయి, ఆనాడు మీరు అనకాపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి భీమిలి ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు దాని మీద మొట్టమొదటి సమాధానం చెప్పాలి. నన్ను భీమిలి ఎమ్మెల్యే అడిగితే అనకాపల్లి ఎంపీకి ఎందుకు పంపించారు, వెంకటరామయ్యను కనబాబు రాజుకి సీట్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి మీరు ఎందుకు ఇప్పించలేదు.